TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం గ్రహస్థితిగతులు గోచారరీత్యా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ కేతువులు, రాహువు కుంభరాశి, ఈ యొక్క మీనములో శని. ఇది గ్రహస్థితి. కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి మనకి బుధాదిత్య యోగం పట్టింది. దానివల్ల వాహనాలు కొంటారు. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఖర్చు, కుటుంబంలో చాలా ఖర్చు అధికంగా కనబడుతోంది. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీరే ముందంజలో ఉంటారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు. అలాగే మీ యొక్క మేనమామల వల్ల, చిన్న పిల్లల వల్ల, వాళ్ళ యొక్క తెలివి తక్కువ నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతరులతో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆ కమ్యూనికేషన్లో కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే అనవసరమైనటువంటి వ్యవహారాలు మీకు ఎదురుపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ రాశి వారికి ఈ వారంలో ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది కలవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక స్త్రీ పరిచయం అవుతుంది. మరి ఆ స్త్రీ వల్ల మీరు పైకి వస్తారో కిందకి వెళ్ళిపోతారో అది మీ దాన్ని బట్టి మీకు జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి సంతానం లేనటువంటి వారికి ఇంకా సంతానం కలగరు. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశి వారికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుని పూజించండి. రావి చెట్టుకి నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.